నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దీపా టీవీ న్యూస్. నా పేరు అనుష. వార్తల్లోకి వెళితే జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గడ్డిగానపల్లి గ్రామంలో గురువారం తెల్లవారుజామున సింగరేణి వారు పోలీసులతో సహా వచ్చి గ్రామస్తులు కట్టుకున్న 100 ఇండ్లను జేసీబీలతో నేలమట్టం చేశారు. ఈ విషయంలో గవర్నమెంట్ వెంటనే స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. మనుషులు కూడా అటేటాకులు వచ్చి చనిపోతాను సార్. లక్ష్మి మా ఇండ్లన్నీ కూలగొట్టిండు. రాత్రి వచ్చి మా కష్టాలు మేము ఆ ఎండల రవుతాం కాగుతా అంటే ఇండ్లు కట్టుకుంటా అంటే రాత్రి తీసేసిండ్రు సార్. మేము ఈ ఓసి వలన బాగా నష్టపోతున్నాం. మనుషులు కూడా చనిపోయిండ్రు సార్. మాకు పైసలు రాక మేము బాగా నష్టం అవుతున్నాము. ఇంత ఘోరం చేసిండ్రు. రాత్రి వచ్చి చిన్నలు పెద్దలు అందరం కూడి మేము ఇండ్లు కట్టుకుంటా అంటే మా అన్నీ తీసేసి మమ్మల్ని ఘోరం చేసిండ్రు. మాకు ఏదైనా నష్టం కట్టియాలి సార్. ఎవరైనా కానీ మాకు సాయం చేయాలి. మేము పండుకున్నప్పుడు చూసి ఇండ్లని నాశనం చేసిపోయిండ్రు. కూలగొట్టి టెరక్స్లతో వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి ఉండి మా ఇండ్లన్నీ కూలగొట్టిపోయిండ్రు సార్. రాత్రి ఎన్ని గంటలకు వచ్చారమ్మా? రాత్రి 1ంటికి 2ంటికి వచ్చి 4-5 దాకా చేసిపోయింది. మేము పండుకున్నాం సార్. ఎవరు మున్సిపాలిటీ వాళ్ళ లేకపోతే పోలీసు వాళ్ళు, సింగరేణి వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు అందరు వచ్చి మా ఇండ్లని ఇట్లా చేసిపోయింది సార్. మాకు నష్టం కావాలి. నష్టము మేము ఇండ్లు కట్టుకున్న నష్టము మేము డబ్బులు పెట్టి చేసుకున్నాం కదా సార్. నష్టము మాకు కట్టియాలి మా భూములలో. మేము మా పట్ట భూమిలో మేము కట్టుకున్నాం. మేమేం ఫారెస్ట్ భూమిలో కట్టుకోలేదు సారు. మేము మా పట్ట భూమిలో మాకు పర్మిషన్ ఉన్న భూమిలో కట్టుకున్నాం సార్. మాకు పర్మిషన్ కూడా ఉన్నది మా ఇంటికి. మాకు పర్మిషన్లు ఉన్న ఇండ్లను కూలగొట్టిపోయిండ్లు. మాకు నష్టపరిహారం కట్టియాలి సార్. మేము నష్టం బాగా ఈ ఎండల్లో బాగా కష్టపడుతున్నాం సార్. నా పేరు సదానందం, మాది గడ్డిగానపల్లి. మాకు సింగరేణి ల్యాండ్ యాక్టివేషన్ కోసం 101 ఎకరంలో వాళ్ళు రోడ్డు నిర్మాణం కోసం ఈ 101 ఎకరాన్ని రెవెన్యూ వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నాకు పర్మిషన్ ఉంది. ఇక్కడ నేను పర్మిషన్ ఉన్న ఇల్లుని కట్టుకున్న దాన్ని కూడా ఇప్పుడు వాళ్ళు నైట్ పూట వచ్చి దీన్ని కూల్చేశారు. కాబట్టి దీనికి నాకు తగిన నష్టపరిహారం కట్టిస్తూ వెంటనే మాకు ఈ 101 ఎకరానికి ఇప్పుడు ఏదైతే కరెంట్ మార్కెట్ రేట్ ఉందో అది ఇస్తూ, ఇప్పుడు మా విలేజ్ విషయానికి వస్తే మాకు గజానికి 15,000 చొప్పున ఇస్తేనే మా విలేజ్ని సింగరేణికి ఇవ్వడానికి మేము ముందుగా ఇష్టపడుతున్నాం. మాకు రేటు కూడా 5,500 అనేది మేము ఎవరిని సంతకం పెట్టకుండానే ఇంతకుముందు ఉన్న కలెక్టర్ గారు దాన్ని ఓకే చేశారు. కాబట్టి దానిపైన కూడా మేము కోర్టులో కేసు వేయడం జరిగింది. ఇప్పుడు అది నెక్స్ట్ మంగళవారం రోజు హియరింగ్ ఉంది. ఆ రోజు ఫైనల్ అయితే దానికి కోర్టులో ఎలా ఓకే చేస్తే దానికి మేము అలా చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. కాబట్టి నైట్ పూట వచ్చి మన సిఐ గారు నరేష్ సార్ వారు ఉన్నారు, అదేవిధంగా ఎస్టేట్ మేనేజర్ కార్తిక్ సారు, వీళ్ళంతా ఇక్కడ ఎలాంటి సర్వేలు జరగకుండా మాకు ఉండబడినటువంటి ఆస్తుల మీద నైట్ పూట వచ్చి దొంగల్లాగా దీన్ని అన్నీ ధ్వంసం చేసిపోయారు. కాబట్టి మాకు దీనికి తగిన నష్టపరిహారం ఖచ్చితంగా కట్టిస్తూ మాకు దీనికి జరిగిన దానికి ఖచ్చితంగా కలెక్టర్ గారు అయితేనేమి, ఎమ్మెల్యే గారు అయితేనేమి మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇదంతే. మాకు పర్మిషన్ ఉన్నా కానీ దీనికి నేను బిల్లులు కూడా కట్టాను. ప్రజెంట్లీ అప్డేట్ మొత్తం టోటల్ బిల్లులు అన్నీ ఉన్నాయి. దానికి సంబంధించింది మొన్న మున్సిపాలిటీ వాళ్ళు కూడా బిల్లులు ఇచ్చారు. నేను అన్నీ క్లియర్ చేసుకున్న ఇల్లును కూడా వాళ్ళు నైట్ పూట దొంగలాగా వచ్చి కూల్చడం జరిగింది. దీనికి ఖచ్చితంగా కలెక్టర్ గారు స్పందించి మాకు దీనికి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.